ఈ పొద్దు కంటెంట్ అప్ప. సైలేజ్. సైలేజ్ అంటే సైలేజ్ కాదు, చాఫ్ కట్ గురించి. ఇది చాఫ్ కట్టర్ తెస్తున్నప్ప. అంటే సెకండ్ హ్యాండ్లో తెస్తున్నాయి, కొత్తది తెచ్చే కాలే. కొత్తది 2 లక్షల చిల్లర అని చెప్పరే. బట్ నాకు సెకండ్ హ్యాండ్లో సిక్కే ఒక జాగాల తీసుకుంటుమే. ఏం ఎత్తెత్తిస్తా ఉంటే అంటించి పారేస్తుందప్ప. చాప్సేసి ఇచ్చేస్తుంది. ఏమి స్లోగా అంతా ఏమీ లే, సక్క స్పీడ్. బట్ ట్రాక్టరీ నుంచి బాగుండే హెచ్పి ట్రాక్టర్లు కావాలా. బట్ ఉండే దాంట్లో మేనేజ్ అవుతా ఉంది, సాల్ అని హ్యాపీగా చేస్తూ ఉన్నాము. ఇది శక్తిమాన్ కంపెనీదే దీన్ని షెడ్డర్ అంటారు వాళ్ళు. దీని అట్లే మనం ఫీల్డ్కి ఎత్తుకొని పోయి డైరెక్ట్గా అట్లనే ఆడే చాప్ చేసి మనం డైరెక్ట్ డ్రైవ్ చేస్తూ ఉంటే చాలు అదే చాప్ చేసి అది ఎంతో ట్రాలీ అటాచ్ చేసినమంటే ట్రాలీకి కట్ చేసి ఎత్తేసుకోవచ్చు. అట్లా ఆప్షన్స్ అంతా ఉంది. బట్ దానికంతా 50 HP ట్రాక్టర్లు, 50 అబోవ్ HP ట్రాక్టర్లు కావాలా. ఇంకొకటి ఏమంటే కన్నా మన ఇట్లా సింపుల్గా చేసే వాళ్ళకి ఇది చాలు. ఏడాదికి 1 2 కిదాలు చేసుకునేదాన్ని ఇంకా మనకేం ప్రాబ్లం లేదు. ఇదే మస్తు అనిపించా నాకేమో. ఇట్లా క్లీన్గా చాప్ చేసి దీన్ని 5 టన్నుల బ్యాగ్కి నింపుకుంటాము. ఇప్పుడు ఆడే పక్కల అట్లనే 5 టన్నుల బ్యాగులు ఉన్నాయి, అట్లా బ్యాగ్కి నింపుకొని ఇస్తాము. జొన్నలంతా నుంచి బొలిసిండాల. సో ఇట్లా బ్యాగులు ఉంటాయి. ఇట్లా బ్యాగులకి ఎత్తి వేసుకొని క్లీన్గా తొక్కొని ఒక్కొక్క స్టెప్ క్లీన్గా తొక్కొని ఏర్పుకొని అట్లా క్లీన్గా నింపుకురావాలా. నింపుకొని వస్తే భలే ఉంటుంది. కానీ ఇట్లా మిషన్లు తెస్తే ఒక ప్రైడ్ అప్ప ఫార్మర్స్కే. ఎవరికేమో తెలియదు, నాకంతా చాలా ప్రైడ్ అప్ప. ఒక ఖుషి తెచ్చినాం రా అనేసి. అయితే తెచ్చిన మాత్రం హ్యాపీగా పోతా ఉంది. సో ఇట్లా జొన్నలు బాగుండాలా. జొన్నలు ఉంటేనే దానికి మర్యాద, లేదంటే సైలేజ్కి ఏమో అట్లా మర్యాద వచ్చేలేదో. అంతేనా అప్ప అయిపోతుంది కంటెంటా.